అందరికీ హాయ్ అండి. చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పోస్ట్ చేసి. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బోట్ కాదు, చాలా బోట్సే వస్తున్నాయి. ఇప్పుడు ఒక్కొక్క బోట్ వద్దకు వెళ్ళి మనము వాళ్ళకి ఏమేమి చేపలు పడ్డాయో ఇప్పుడు మీకు నేను చూపించబోతున్నాను. ఇంజిన్ లేకుండా ట్రెడిషనల్ బోటుని అయితే మాత్రము తెడ్డుల సాయంతో ఒడ్డుకు లాగుతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంజిన్ బోటు. దీనినైతే ట్రాక్టర్ సాయంతో ఒడ్డుకు లాగుతారు. ఒడ్డుకు చేరుకునే ముందు ఫిషర్మెన్స్ ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే కొంచెము అప్రమత్తంగా ఉన్న ప్రమాదం జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఒడ్డున. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఈ తాళ్లతోనే ట్రాక్టర్ సాయంతో బోటును ఒడ్డుకి లాగుతారు. మార్నింగ్ వీళ్ళు వేటకు వెళ్ళేటప్పుడు కూడా ఈ ట్రాక్టర్ సహాయంతోనే లోపలికి బోటును తోస్తారు. ఈ విధంగా ట్రాక్టర్ కి ఉదయము మధ్యాహ్నంకి 400 రూపాయలు అయితే వీళ్ళు ఇస్తారు. వీళ్ళైతే ఎర్లీ మార్నింగ్ 4:30కి వేటకి బయలుదేరారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేటప్పటికి 2 o'clock అయింది. సో అన్ని కూడా ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు ట్రాక్టర్ సాయంతో బోటును ఒడ్డుకైతే చేర్చారు. వీళ్ళు ఏం చేపలు తీసుకుని వచ్చారు, ఇంకా బోట్స్ లో కూడా ఏం చేపలు పడ్డాయి ఇప్పుడు మీరు చూసేయండి. అరకత్తలు కూడా రెడీగా ఉంటారు బోట్ రాగానే. ఇప్పుడు వీళ్ళకు ఏం చేపలు పడ్డాయో మనము చూద్దాము. మత్స్యకారులు సముద్రంలో వేట చేసిన చేపలను ఈ విధంగా డెక్కన్ లో ఉంచుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బాక్స్ ని డెక్కన్ అని అంటారు. వారు వేట చేసిన చేపలన్నింటినీ కూడా ఈ డెక్కన్ లో ఉంచుతారు. ఇప్పుడు ఒక్కొక్క సింకాన్ని బేరకత్తుల ముందు పెడతారు. మత్స్యకారులు అందరూ కూడా ఒడ్డుకు దగ్గరగానే వేట చేస్తున్నారు. దానివల్ల చిన్న చేపలే పడుతున్నాయి. పెద్ద పెద్ద చేపలు పడాలంటే వాళ్ళు లాంగ్ వేట చేయాలి. ఎందుకంటే చాలా లాంగ్ కు వెళ్తే గానీ పెద్ద చేపలు పడవు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపలను దండోవులు అంటారు. ఒక్కొక్క సింకంలో ఒక్కొక్క రకం చేపలు ఉన్నాయి. ఈ సీజన్ లో రొయ్యలు ఎక్కువగా పడతాయి. వాటితో పాటు పీతలు కూడా ఎక్కువగానే పడుతున్నాయి. ఇప్పుడు వీరికి పీతలు కూడా వచ్చాయి. ఈ పీతలన్నింటినీ కూడా ఒక 500 రూపాయలకైతే బేరకత్తులు కొనుక్కున్నారు. మిగిలినవి వాళ్ళ ఇంటికైతే పట్టుకెళ్ళడానికి పెట్టుకుంటున్నారు. సీజన్ బట్టి చేపలు మారుతూ ఉంటాయి. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క చేపలు పడతాయి. సముద్రంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. వీళ్ళు ఈ బోటు మొత్తంలో చేపలన్నింటినీ బేరకత్తులకి అమ్మారు. ఒకవేళ బేరకత్తులు ఆ చేపను తీసుకోకపోతే వాళ్ళు షెడ్కి అయితే ఇస్తారు. షెడ్లో మాత్రం కేజీ లెక్క తీసుకుంటారు. ఇంకా ఈ పీత ప్రాణంతోనే ఉంది. భలే డాన్స్ చేస్తుంది కదా. ఈ పీతలు ఆరోగ్యానికి చాలా మంచివి. పీతలు చాలా టేస్ట్ గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పీతలను చుక్క పీతలు అని అంటారు. పీతల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇక్కడ మనకు పీతలు చాలా తక్కువ రేటుకే దొరుకుతాయి. పీతలు మార్కెట్ లో ఎక్కువ రేటు ఉంటాయి అంటారు. మీకు తెలిసిన మార్కెట్ లో ఎప్పుడైనా పీతలు కొన్నారా? ఒకవేళ పీతలు కొంటే కేజీ ఎంత రేటు ఉండవచ్చు. ఇంకా చాలా రకాల చేపలు కూడా ఉన్నాయి. వీటిని పసుపు పారలు అని అంటారు. ఇంకా కడగర పారలు కూడా ఇందులో ఉన్నాయి. పారలు కూడా చాలా రకాలు ఉన్నాయి. దానికి అందరి బోట్ లో కూడా ఇదే చేపలు పడ్డాయి. వీటిని పసుపు పారలు అని అంటారు. ఈ పసుపు పారలు ఎక్కువగా ఈ రోజు అయితే పడ్డాయి. షెడ్ కి అయితే పట్టుకుని వెళ్తారు. షెడ్ లో వీటిని కేజీ లెక్క తీసుకుంటారు. ఇప్పుడు వీటితో పాటు పీతలు కూడా ఇంకో బోట్ లో పడ్డాయి. అయితే ఈ పీతలు మొత్తాన్ని ఒక 500 రూపాయలకైతే ఇచ్చారు. ఈ పీతలు కొంచెము పెద్దగా ఉన్నాయి. ఈ పీతలన్నింటినీ నేనైతే కర్రీ చేయడానికి ఇంటికి తీసుకొని వెళ్ళాను. కర్రీ ఏ విధంగా చేశాను, వీటిని ఏ విధంగా క్లీన్ చేస్తారనేది నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను. దీనిని గుర్రం పార అని అంటారు. గుర్రం పార కూడా రుచికి చాలా టేస్ట్ గా ఉంటుంది. వీటిని జతల లెక్క అమ్ముతారు. జత వచ్చేసి 300 రూపాయలకైతే ఇచ్చారు. ఈ రోజు చాలా మందికి బోట్స్ అన్నింటిలో కూడా పసుపు పారలే ఎక్కువగా పడ్డాయి. వీటితో పాటు ఇంకా కొత్త రకమైన చేప, దీనిని ఎలక చేప అని అంటారు. ఇదైతే రుచికి చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకో కొత్త రకమైన చేప, దీన్ని పొంతు చేప అంటారు. ఇప్పుడు వీటన్నింటిని షెడ్ కి తీసుకుని వెళ్తున్నారు. కర్ర సాయంతో ఈ విధంగా సింకాలను అయితే తీసుకుని వెళ్తారు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.